వైషు నాకు స్వీట్స్ అంటే పెద్దగా ఇష్టం లేదు, అర్థం చేసుకో. నేను నీకోసం ఎంతో కష్టపడి చేస్తే అలా అంటావేంటి శ్రీరామ్? ఒక్క స్పూన్ ప్లీజ్. వద్దు వైషు, ప్లీజ్ శ్రీరామ్. వద్దు వైషు, వద్దంటాను కదా. ప్లీజ్ 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 వైషు వద్దని చెప్పాను. నువ్వింత అందంగా సారీ చెప్పేటట్టయితే రోజుకో తప్పు చేసినా పర్వాలేదు. సర్వనాశనం. ఎప్పటికీ తన గొప్పెట విప్పదు, ఎవ్వరికీ తన గుట్టును చెప్పదు. ఎందుకిలా ఎదురైనది పొడుపు కథ. తప్పుకునేందుకు దారిని ఇవ్వదు, తప్పు అనేందుకు కారణం ఉండదు. చిక్కులలో పడడం తనకేం సరదా. అనిపించిందా ఎప్పటికీ తన గొప్పెట విప్పదు, ఎవ్వరికీ తన గుట్టును చెప్పదు. ఎందుకిలా ఎదురైనది పొడుపు కథ. తప్పుకునేందుకు దారిని ఇవ్వదు, తప్పు అనేందుకు కారణం ఉండదు. చిక్కులలో పడడం తనకేం సరదా. రేయ్, ఏం చేద్దాం అనుకుంటున్నావురా? అరే ఏం చేస్తున్నావురా అసలు? సారీ చెప్పాల్సింది పోయి సర్వనాశనం చేసేసావు కదరా. వైషు మనసులో ఉన్న ఆలోచనలు పోగొట్టాల్సింది పోయి కొత్త కొత్త ఆలోచనలు రేకెత్తించావు. ఏ మరీ అంత దగ్గరగా పోయి బ్రతిమాలాలా? దూరం నుంచి బ్రతిమాలడం చేత కదా. ఈ దెబ్బతో వైషు తన మనసులో నా మీద ఉన్న ప్రేమను పీక్ స్టేజ్కి తీసుకెళ్లిపోయి ఉంటుంది. నువ్విలా తగలడ్డానికి సగం కారణం అంజిగాడైతే మిగతా సగం నువ్వు. పరిస్థితి పీకల దాకా రాకముందే వెళ్ళి పెళ్లి చేసుకోలేనని చెప్పేయ్. ఏ చెప్పలేవా? ఎవరికి చెప్పాలి? పెద్దిరెడ్డి గారికి చెప్దామంటే ఈ పెళ్లి జరగకపోతే తన తల తీసి కొండారెడ్డి కాళ్ళ దగ్గర పెడతానని ప్రమాణాలు చేసి వచ్చాడు. అసలే ఆయన మాట మీద నిలబడే మనిషి. కూతురు పెళ్లి ఆగిపోవడానికి కారణం నేనే తెలిస్తే నన్ను కూడా చంపడానికి వెనకడ్డు.
పోనీ ఇంట్లో వాళ్ళకి చెప్దాం అంటే అదో పెద్ద గందరగోళం బ్యాచ్, పెంట పెంట చేసేస్తారు. దీని గురించి స్ట్రైట్గా వైషుతో మాట్లాడడమే కరెక్ట్. తను చెప్తేనే పెద్దిరెడ్డి గారు అర్థం చేసుకుంటారు. తన సంతోషంగా వాళ్ళకి ఏది ముఖ్యం కాదు. ఎస్, వైషుతో మాట్లాడడం తప్ప వేరే ఛాన్సే లేదు. వెంటనే వైషుతో మాట్లాడతాను. కదలరా. నువ్విప్పుడు కదలకపోతే అయితే నీకు మిగిలేది అడుగు పెళ్లిపేట, లేదంటే 6 అడుగులు గొయ్యిరా. నీ బతుకు చెడ. అక్క అక్క, ఏంటి కావేరి? అక్క అటు చూడు. చూసావా, మన వైషుకి పెళ్ళాలోచనలు ఎక్కువే. తనలో తనే సిగ్గుపడుతోంది. ఏం పెళ్ళాలోచనలో ఏమో. ఆ అబ్బాయి దీన్ని ఇష్టపడుతున్నాడో లేదో తెలీదు. ఇది మాత్రం ఊహల్లో మునిగి తేలుతోంది. నాకు భయంగా ఉంది కావేరి. ఆ అబ్బాయిదేం తప్పులేదక్కా. ఎంతసేపు వాళ్ళ ఇంట్లో మన ముందే తిరుగుతుంటే ఎప్పుడు మనసు విప్పి మాట్లాడుకుంటారు? ఏ షికార్కో సినిమాకో వెళ్తేనే కదా వాళ్ళకి కాస్త టైం దొరికేది. మనం అసలు వైషుని ఇంట్లోంచి కదలిస్తే కదా. నువ్వు చెప్పింది కూడా నిజమేనే, కాని మీ బావగారు ఒప్పుకోరు కదా. ఒక పని చేస్తే బావగారికి తెలియకుండా అలా బయటికి వెళ్ళి రమ్మని చెప్దామా? అమ్మో, ఆయనకి తెలిసిందంటే చంపేస్తారు. అబ్బా, తెలిస్తే కదా. ఆహా, అమ్మో వద్దు. నువ్వెక్కువగా ఆలోచించకక్కా. వైషుతో ఈ విషయం చెప్పి శ్రీరామ్ని అలా బయటికి తీసుకెళ్ళమని చెప్దాం. సరే, నువ్వు పదా. వద్దే, నాకేదో భయంగా ఉంది, వద్దు. అబ్బా, నీకు ప్రతి దానికి భయమే. ప్రాణాలకు తెగించి మన కుటుంబాన్ని కాపాడిన శ్రీరామ్ వైషుని కాపాడలేడా? నువ్వు భయపడకక్కా. రా రా చెప్తాను. అది కాదే, మీ బావగారు. నువ్వింకేం మాట్లాడకు, ఏమీ కాదు. సరే రా రా రా. వైషు, వైషు. ఏంటి పిన్ని, ఏం చేస్తున్నావు? ఏం లేదు. నువ్వేం చేస్తున్నావో మాకు తెలుసులే. అవును, శ్రీరామ్ కోసం పాయసం తీసుకెళ్ళావు కదా, ఇచ్చావా? అతనే ఇచ్చాడు. ఏంటి? అదే పాయసం తినేసి గిన్నె రిటర్న్ ఇచ్చాడు. పిచ్చి వైషు, పాయసం ఇస్తే తిన్న తర్వాత గిన్నె ఇస్తారు, ప్రేమ బయట పెట్టరు. నా మాట విని శ్రీరామ్ని అలా బయటికి తీసుకెళ్ళు. నాన్నకు తెలియకుండా మేనేజ్ చేద్దాంలే. నిజంగా? అమ్మని చూడకు, నేను కన్విన్స్ చేశానులే. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ పిన్ని. పద, తొందరగా వెళ్ళి శ్రీరామ్కి విషయం చెప్దిగాని. మా నాన్నకు తెలియకుండా మీరు అక్కని శ్రీరామ్ని బయటికి పంపాలని ప్లాన్ చేస్తున్నారన్నమాట. అయిపోయింది. ఇక నేను శ్రీరామ్ బయటికెళ్లడం కుదరదు. ఖచ్చితంగా ఈ బండోడు నాన్నతో ఈ విషయం చెప్పేస్తాడు. ఆ రోజు ఫోటో విషయం కూడా శ్రీరామ్తో అలాగే చెప్పేశాడు. బన్నీ, వద్దు, నాకేం చెప్పొద్దు.
10 5 స్టార్ చాక్లెట్స్ ఇస్తానన్నా సరే, వేడి వేడి లడ్డూలు ఇంట్లో చేస్తానన్నా సరే, చికెన్ తందూరి ఫుల్గా పెట్టినా సరే, కన్నులు కాకా హోటల్ నుంచి బిర్యానీ తెప్పించినా సరే నేను వినను. ఇదేంటక్క వీడిలా ట్విస్ట్ ఇచ్చాడు? వాడి మొహం. అవన్నీ ఇస్తే గాని చెప్పనని వాడర్థం. అరే బన్నీ, అవన్నీ నీకు తెచ్చి పెడతానురా. నువ్వు మాత్రం నాన్నతో ఈ విషయం చెప్పకురా ప్లీజ్. అమ్మో, మిమ్మల్ని నమ్మను. ముందు మాటిస్తారు, తాత అండిస్తారు. అందుకే నువ్వు శ్రీరామ్ మీదొట్టే, నువ్వు మీ ఆయన మీదొట్టే, నువ్వు నాన్న మీదొట్టే, అప్పుడు నమ్ముతాను. సరే ఒట్టు. పర్మిషన్ గ్రాంటెడ్. పదండి, శ్రీరామ్తో నేను మాట్లాడతాను. వైషు, నీతో కొంచెం మాట్లాడాలి. శ్రీరామ్, నేను కూడా నీతో మాట్లాడాలి. రేయ్, నువ్వు ఉండరా? నువ్వు మాట్లాడు శ్రీరామ్. ఇక్కడ కాదంటే నేను వైషుని అలా బయటికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. నేను ఫ్రెష్ అయ్యి వస్తాను శ్రీరామ్, నువ్వు రెడీ అవ్వు. ఇద్దరు ఆలోచనలు ఒకలా ఉన్నాయి. ఏంటి శ్రీరామ్, ఏదో చెప్పాలన్నావు, మాట్లాడాలన్నావు? ఎలా చెప్పాలో తెలియట్లేదు వైషు. చెప్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో అని. పిచ్చి శ్రీరామ్, ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ అని చెప్తే ఎగిరి గంతేసి నిన్ను వాటేసుకుంటాను తప్ప ఇంకేం చేస్తాను? చెప్పు శ్రీరామ్, మొహమాటం ఎందుకు? ప్రతి అమ్మాయి తనకి కాబోయేవాడు ఇలా ఉండాలి, అలా ఉండాలి అని కలలు కంటుంది. అది చాలా కామన్. తను కోరుకున్న క్వాలిటీస్ ఉన్న వ్యక్తి తారసపడితే ప్రేమ ఆటోమేటిక్గా కలుగుతుంది. అది సహజం. బహుశా నీ విషయంలోనూ అదే జరిగిందనిపిస్తుంది. మనసులో మాటని పెదవి చాటున దాచి ఏదేదో మాట్లాడుతున్నావేంటి శ్రీరామ్? నువ్వు చెప్పాలనుకున్న ఆ 3 ముక్కలు చెప్పే శ్రీరామ్. నీకు నా మీద ప్రేమ కలగడానికి నేను ఒక కారణమే. కానీ నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో నాకు అర్థమైంది. ఆ అదృష్టానికి నేను
శ్రీరామ్ దొరికేరా దాన్ని పెద్ద ప్రాణంరా. రేయ్ అది ఈ రోజు నుంచి పోవడానికి వీలేదురా, నరికేరా దాన్ని. నరకరా. నరకో. నరకరా. నరకో. నా బాధ్యత మీద అమ్మాయిని బయటికి తీసుకొచ్చాను. తనకేం జరిగినా నాదే తప్పు అవుతుంది. ఆ తప్పు జరగనివ్వను. నేనేదో నా గోడు చెప్పుకుందామని తను బయటికి తీసుకొస్తే మధ్యలో వీగోలంటరా. దేవుడా, నాకేంటి పరీక్ష? నా మనసులో ఉన్నది చెప్పనివ్వరా, చెప్పనివ్వరా. చంపేస్తారా? చంపేస్తారా? రండ్రా, రండి. చంపేస్తారా? వైష్ణుని చంపేస్తారా? వైష్ణుని చంపేస్తారా? రండ్రా నా కొడకల్లారా, రండి. ఈ అమ్మాయిని టచ్ చేసి చూడండి రా. దేనికంటే దానికి రెడీ. వైషో, వీళ్ళలో ఎవరిని తాకినా నేను ఓడిపోయినట్టే. రండి రా, రండి, రండి. నీ సంగతి తర్వాత చూస్తాం. ఆగండ్రా. అమ్మ చిరుతల్లి, నీకేం కాలేదు కదమ్మా? అమ్మా వైషు, నీకేం కాలేదుగా? శ్రీరామ్,
ఇలా రా. శ్రీరామ్, ఇన్నాళ్ళు నేనున్నా నా కూతురికి ఏమవుతుందోనని భయపడుతూనే ఉండేవాడిని. కానీ కానీ ఈరోజు నాకు ఆ భయం పోయింది. ఏమైనాది బాబు? నచ్చలేదు. ఏమి నచ్చలేదు? ఏమీ నచ్చలేదు. మీరు నచ్చలేదు, మీ ఆలోచన నచ్చలేదు, మీ పద్ధతి నచ్చలేదు, మీ కుటుంబం అస్సలు నచ్చలేదు.